కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు. అంతా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ వాటర్ ట్యాంక్ కానీ మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది తాకల. ఏదో పాపం ఉన్నట్టుండి ఈరోజు ఊడిపడ్డాడు. ఏదో మా మిస్సెస్ చూస్తుంది, ఫోను చూసా, ఉన్నటువంటి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నీ అమ్మ పడవ ఇంతలో క్యాండిడేట్ వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత అని చేశాను. రావటం కోర్టు చేసుకుంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి? ఆయన దోసుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు అనిల్ గారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎప్పుడు కూడా ఆయనకి 10 మందికి 10 బోర్లకి 10 జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు. ఆయన ఆ ఫ్లైట్లో నుంచి ఆడ దిగాడు. ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఎవరు నమ్మరు, నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అనిల్ గారు. ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పుడు అది పూర్తయింది. నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు? నరసరావుపేటకు పంపించారు. నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయావు. ఉన్నటువంటి ఈరోజు పడ్డావు. చూస్తే నీ స్టేట్మెంట్ ఎందుకునైనా వద్దు, ఆపేయి. మా నారాయణ నీకు ఆ రోజు చెప్పా, మా నారాయణ గారిని చూసి నేర్చుకోండి. కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం. ఒక నెల రోజులు ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. పార్కులు ఎలా చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, సైడ్ కాలువలు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా. నారాయణ గారు తిట్టొద్దు, నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా. నా మాట వినలా. అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక 10 పనులు చేస్తే ప్రజలు 10 కాలాల పాటు అనుకుంటారు. ఈరోజు నారాయణ గారు చూడండి, ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేశారు. అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు. వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు. ఒక మంచి మంత్రి, ఒక పార్కుల మంత్రి, ఒక అభివృద్ధి మంత్రి, ఒక పక్క నెల్లూరు జిల్లా చూడొచ్చు, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.